చేస్తున్నాను. So good morning dear students. We are in a business organization and management BCom first semester subject last unit, fifth unit, that is authority, coordination and control. ఈ పదాలు మీరు విని ఉంటారండి. అథారిటీ, కోఆర్డినేషన్, కంట్రోల్. విన్నారా? అథారిటీ విన్నారా? వెరీ గుడ్. ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లో అథారిటీ కూడా వచ్చింది. కంట్రోల్ విన్నారా? కంట్రోల్ ఎన్నోసార్లు కంట్రోల్ అంటుంటాం మనం. కోఆర్డినేషన్ కూడా విన్నారు కదా, ఎన్నో సందర్భాల్లో కోఆర్డినేషన్ అన్నాం. దాని మీద కథ కూడా చెప్పాను మీకు. 5 అక్క చెల్లెలు, ఒక తమ్ముడు, ఆ కథ కూడా చెప్పాను. చాలా సందర్భాల్లో మా రిఫరెన్స్ వచ్చింది. సో ఈ పదాలు ఏం కొత్తవి కాబట్టి దానికి సంబంధించిన అంశాలు మనం ఈ లాస్ట్ యూనిట్ లో చూస్తాం. సో ఇన్ దిస్ యూనిట్ యూ విల్ లెర్న్ అబౌట్ అథారిటీ, పవర్, రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ, డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ and principles of coordination. What do you mean by coordination and what are the principles? And last but not the least about control. మీరు ఒక్కసారి మేనేజ్మెంట్ ఫంక్షన్స్ చూస్తే ఫస్ట్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ లో ప్లానింగ్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్. ప్లాన్ చేయాలి ఫస్ట్. లాస్ట్ ఫంక్షన్ ఈజ్ కంట్రోల్. ప్లాన్ చేసింది ఎంతవరకు సఫలమైంది అనేది తెలియజేసుకుంటాం, మనం టెస్ట్ చేస్తాం, చివరిలో కంట్రోల్ చేస్తాం. సో ఇట్ స్టార్ట్స్ విత్ ప్లానింగ్, ఎండ్స్ విత్ కంట్రోల్ మేనేజ్మెంట్ అనేది. సో ఆ చివరి టాపిక్ వచ్చేసి కంట్రోల్ అండి, దానికి సంబంధించిన టాపికే. సో వీ విల్ సీ వన్ బై వన్ ఆల్ దీస్ టాపిక్స్. ఓకే, సో వాట్ ఈజ్ అథారిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రిన్సిపల్ గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి అథారిటీ ఉందానండి? అంటే ఏమిటండి అథారిటీ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై అథారిటీ? అధికారము అంటే ఏదైనా పని ఆర్డర్ చేసి చేయించుకునే స్థితిని మనం అధికారం అంటాం. మీకు అడ్మిషన్ కావాలన్నా ప్రిన్సిపల్ గారి సంతకం ఉండాలి. మీది కాలేజీ నుంచి వెళ్ళిపోవాలన్నా, టీసీ కావాలన్నా ప్రిన్సిపల్ గారి సంతకం ఉండాలి. అవునా కదా? మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్ అంటున్నాం, అది ఇష్యూ చేసే పవర్ నాకు ఉన్నదా? ఐ డు నాట్ హ్యావ్ దట్ అథారిటీ. ఓన్లీ ప్రిన్సిపల్ పొజెసెస్ దట్ అథారిటీ. సో అథారిటీ ఈజ్ ద లెజిటిమేట్ రైట్ ఆఫ్ ఎ మేనేజర్ టు గివ్ ఆర్డర్స్ అండ్ ఎక్స్పెక్ట్ కాంప్లయన్స్. ఒకవేళ లెజిటిమేట్ అంటే చట్టబద్ధమైన హక్కు, అధికారం అంటే చట్టం కల్పించే హక్కు. అది ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అధికారం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎన్ని సందర్భాల్లో చెప్పినా కాలేజీకి తాగి వచ్చాడు, ప్రతిరోజు తాగి వస్తున్నాడు, ప్రతిరోజు తాగి వచ్చి లెక్చరర్లను తిడుతున్నాడు, లెక్చరర్లను కొట్టడానికి కూడా వస్తున్నాడు అనుకోండి, ప్రిన్సిపల్ హ్యాస్ ద అథారిటీ టు ఇష్యూ టీసీ. టీసీ ఇచ్చేసే అధికారం ప్రిన్సిపల్ గారికి ఉంటుంది, మామూలు లెక్చరర్కి ఉండదండి. ఓకే, సో authority implies the legitimate right of a manager, of a person to give orders and expect compliance. అది ఆర్డర్స్, అధికారాలు ఎవరి చేతిలోనైతే ఉన్నావో, ఎవరి చేతిలోనైతే అధికారం కేంద్రీకృతమై ఉందో వాళ్ళు తన కింది వ్యక్తులకు, కింది స్థాయి వ్యక్తులకు ఆదేశం ఇచ్చే స్థితిలో ఉంటారు. అదే మాదిరిగా అవి అమలు పరచబడేటట్టు కూడా చేసే అధికారం అనేది ఉంటుందండి. చేసే స్థితినే మనం అధికారం అంటాం. So it has the power of issuing orders and expecting compliance also. Compliance అంటే మనం ఇచ్చిన ఆదేశానికి అనుసారం చేసే విధంగా చేసుకునేటట్టు చేయటం. ఒకవేళ లేకపోతే పనిష్మెంట్ ఇచ్చే అధికారం అనేది ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ అథారిటీ. ఓకే, then this is the definition of authority as given by Kuntz. Kuntz అనే వ్యక్తి ఇచ్చిన నిర్వచనం అండి ఇది. Authority is the right to command and the power to exact obedience. Kuntz అనే వ్యక్తి అతను చెప్పిన దాని ప్రకారం అధికారం అంటే ఇతరులకు ఆదేశాలు ఇచ్చే స్థితి మరియు దానికి అనుగుణంగా విధేయతను కూడా పొందుతారు వాళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి. నా చేతిలో పవర్ ఉంటేనే మీరు విధేయంగా ఉంటారండి. మీరు ఇప్పుడు నేను నిలబడమంటే ఎందుకు నిలబడ్డారంటే నా అధికారం ఉంది కాబట్టి నిలబడ్డారు. అదే ఆ స్టూడెంట్ వచ్చి మిమ్మల్ని నిలబడమంటే మీకు నిలబడతారా? నువ్వేమని మీరు అంటారు. ఫస్ట్ నాకు అధికారం ఉంది కాబట్టి నేను చెప్పింది మీ నుంచి పొందే హక్కును నేను కలిగే స్థితిలో ఉన్నాను, దాన్నే మనం అధికారం అంటాం. ఓకే, సో అథారిటీ ఈజ్ ద రైట్ టు కమాండ్ అండ్ ద పవర్ టు ఎగ్జాక్ట్ ఒబీడియన్స్. విధేయతను పొందే స్థితి, అట్లనే ఆదేశాలు ఇచ్చే స్థితి మరియు ఎదుటి వారి నుంచి విధేయతను పొందే స్థితి.
ఇప్పుడు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం వరకే పవర్ ఉంటుంది, అధికారం ఉంటుంది. అదే ఆస్ట్రేలియాకు పోయి అక్కడ ఏమైనా ఆర్డర్స్ ఇస్తే ఎవరైనా పడతారండి? ఎందుకంటే బికాజ్ హీ డస్ నాట్ పొజెస్ ఎనీ అథారిటీ ఓవర్ దేర్. ఎవరికి ఏ స్థాయిలో అధికారం ఉందో ఆ స్థాయిలో మాత్రమే విధేయంగా ఉంటారు జనాలు. ఓకే, సో దిస్ ఈస్ ద డెఫినేషన్ గివెన్ బై పూన్స్. పూన్స్ అనే వ్యక్తి నిర్వచనం ప్రకారం అథారిటీ ఈస్ ది రైట్ టు కమాండ్ అండ్ ది పవర్ టు ఎగ్జాక్ట్ ఒబీడియన్స్. ఆదేశించగల హక్కు, ఆదేశానికి తోడు విధేయత కూడా ఉంటుంది ఎదుటి వాళ్ళ నుంచి. ఎవరినైతే ఆదేశిస్తారో అది పాటించాలి కంపల్సరీ, అదర్వైజ్ హీ ఆర్ షీ కెన్ పనిష్. ఆదేశాలను అతిక్రమిస్తే పనిష్ చేసే అధికారం ఉంటుంది. యూనిఫామ్ లో ఉన్న పోలీసు కానీ హోమ్ గార్డ్ కానీ ఏదైనా చెప్తే మనం చేస్తాం, ఆ యూనిఫామ్ ని చూసి మనం రెస్పెక్ట్ ఇస్తాం, బికాస్ దట్ పర్సన్ పొజెసెస్ అథారిటీ. మనం చెప్పిన విధంగా చేయకపోతే ఏం చేస్తారండి? తీసి కోర్టులో సరెండర్ చేస్తారు, జైలు శిక్ష కావచ్చు, జరిమానా కావచ్చు. మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా మనం ట్రాఫిక్ జంప్ అయితే ఆ యూనిఫామ్ ని చూసి మనం ఆగుతాం. ఆగితే ఆపమంటే ఆపే శక్తి వాళ్ళకు ఉన్నదని. నౌ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సిట్ డౌన్, కూర్చోండి. ఇంటికి వెళ్ళినాక చెప్పింది చూసుకోవాలి. ఉత్తగా వస్తే నిలబడి ఉంటారు క్లాసులో. ఓకే, సో దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ అథారిటీ. దెన్ పవర్. ఓకే, పవర్ అంటే ఈ కరెంట్ పవర్ కాదండి. పవర్ పవర్ ఈజ్ డిఫరెంట్. ఎలక్ట్రిసిటీని కరెంట్ కూడా పవర్ అంటాం. పవర్ ఉందా మీ ఇంట్లో, పవర్ లేదా అంటాం, అది కాదండి. దిస్ పవర్ ఈజ్ ద కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. మన యొక్క స్థితిని బట్టి ఎదుటి వాళ్ళని ప్రభావం చేసే శక్తిని, చేసే స్థితిని మనం శక్తి అంటామండి ఇక్కడ పవర్ అంటే. ఓకే, మనం ప్రవర్తన మంచిగా ఉందనుకోండి. ఇప్పుడు నేను ఈ కాలేజీలో కనీసం 100 మందికి చదువు చెప్తున్నాను. నా యొక్క నడవడిక మంచిగా ఉందనుకోండి, కనీసం ఒక్కరినన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది నాకున్న పవర్. నా యొక్క నిజాయితీ కావచ్చు, నేను చదువు చెప్పే స్థితి కావచ్చు, లేదా ఇంకా నా యొక్క బిహేవియర్, దాన్ని బట్టి ఏ ఒక్కరిని మార్చగలిగిన, ఏ ఒక్కరిని ప్రభావం చేయగలిగిన, దట్ ఈస్ రిఫర్డ్ యాజ్ పవర్. ఎదుటి వ్యక్తులను మన యొక్క స్థితులను బట్టి, బేస్డ్ ఆన్ అవర్ కెపాసిటీ, బేస్డ్ ఆన్ అవర్ బిహేవియర్, if a person can influence others, then it refers to power. It is the ability of a person to influence others. మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క స్థాయిని బట్టి మనల్ని చూసి ఎదుటి వాళ్ళు ప్రభావం చెందితే దాన్నే శక్తి అంటాం. ఇప్పుడు ఇంట్లో చూడండి, 2-3 అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, 2-3 అన్నదమ్ములు ఉన్నారనుకోండి. పెద్దవాడు నిజాయితీ ఉండి మంచిగా చదివితే చిన్నవాళ్ళు కూడా చదువుతారు. పెద్దోళ్ళు సన్నాసులు అయిపోతే చిన్నోళ్ళు కూడా అన్ననే అట్లా చేస్తున్నాడు కదా, మనం ఎందుకు బుద్ధిగా ఉండాలని చెప్పి వాళ్ళు చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. పెద్దవాడు చెడుదారిని పడుతుంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ చెప్తారు, అరే నిన్ను చూసి నీ తమ్ముళ్ళు చెడిపోతారు, చెల్లెళ్ళు చెడిపోతారు, మంచిగా ఉండని చెప్తారు. సో బికాస్ దట్ పర్సన్ పొజెసెస్ పవర్స్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్, ద కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. సో అధికారము, శక్తి, ఇవి రెండు చాలా కీలకం అండి మేనేజ్మెంట్ కి సంబంధించి. ఓకే, దెన్ శక్తి రకాలు. దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ పవర్. ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఒక వ్యక్తి శక్తి. శక్తి అంటే మళ్ళా చెప్తున్నాను, మీరు బూస్ట్ తాగితేనో బోర్నవిటా తాగితేనో వచ్చే శక్తి కాదు. మీ యొక్క స్థితిని బట్టి ఎదుటి వాళ్ళను ఎట్లా ప్రభావం చేస్తారు, ఎంతవరకు ప్రభావం చేస్తారు, టు వాట్ డిగ్రీ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్, ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ పవర్. పవర్ ఈస్ ద కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. ఓకే, కాబట్టి ఇన్ని రకాల శక్తి ఉంటుందండి వ్యక్తులకు. లెజిటిమేట్ పవర్. లెజిటిమేట్ అంటే చట్టబద్ధమైనది. యూ కెన్ సీ ఇన్ తెలుగు. ఇట్ ఈస్ గివెన్ బై లా. ప్రిన్సిపల్ గారికి ఉన్న పవర్ ఎటువంటిదండి? చట్టం ఇచ్చింది. ప్రిన్సిపల్ పోస్ట్ లో ఎవరున్నా వీ హావ్ టు గివ్ రెస్పెక్ట్. ఆ పవర్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వవలసిందే. సో ఇట్ ఈస్ ది పవర్ గివెన్ బై లా. చట్ట ప్రకారం వస్తుందండి, దాన్ని మార్చడానికి అవకాశం లేదు. దెన్ రివార్డ్ పవర్, తెలుగులో బహుమతి శక్తి అంటాం. ఓకే, సో లెజిటిమేట్ పవర్, రివార్డ్ పవర్, కోయర్సివ్ పవర్, బలవంతపు శక్తి, ఎక్స్పర్ట్ పవర్, రిఫరెంట్ పవర్, ఆదర్శపు శక్తి. సో ఇన్ని రకాల శక్తులు ఉన్నాయండి. శక్తులలో ఇవన్నీ రకాలు. ఓకే,
legitimate power, it is provided by law, it is given by law. Then reward power, మనము చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తామంటే లేదా ఐస్ క్రీమ్ కొని పెడతామంటే వాళ్ళు పనులు చేస్తారండి. చేస్తారా చేయరా? అరే మీరంతా సులభంగా లొంగారు, చాక్లెట్ ఏమున్నది లే ఇది అనుకుంటారు. అవునా కాదా? చిన్నపిల్లలతోటి మనం చాలా సులభంగా పనులు చేయించవచ్చు, కానీ మీరు అంత సులభంగా లొంగరు ఒక స్థాయికి వచ్చినాక. సో అట్లా మనము ఏదైనా బహుమతి ఇచ్చి మన వైపు ఆకర్షించుకునే పరిస్థితి ఉంటే దాన్ని బహుమతి శక్తి అంటాం. యూ కెన్ షో దెమ్ రివార్డ్. మనం బహుమతి అందివ్వటం ద్వారా మీకు కొంత శక్తి వస్తుంది, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అరే నువ్వు రేపటి వరకు ఈ పని చేస్తే నీకు ఒక చాక్లెట్ ఇస్తామంటే వాడు చేసి చూపెడతారు. కానీ మీరు అరే రేపటి వరకు గోల్డ్ కట్ చేసుకోమన్నా కానీ చేసుకోము, ఎందుకంటే మనకు ఇంటర్నల్ మార్కులతో సంబంధం లేదు, ఎక్స్టర్నల్ మార్కులతో సంబంధం లేదు, దేనితోటి సంబంధం లేదు. వీ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, నోట్స్ రాసి నోట్స్ సబ్మిట్ చేస్తే మీకు మార్కులు వేస్తా అంటే యు ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ రివార్డ్. కానీ మీకు అక్కర్లేదు, మీరు చదువు అక్కర్లేకుండా మేము చదువు చెప్తున్నాం. సన్నాసులమే మా పరిస్థితి అట్లా ఉన్నది, మేము మీకు బలవంతంగా చదువు చెప్తున్నాం. సో ఏ రివార్డు మిమ్మల్ని కదిలించలేదు. ఓకే, నవ్వు కోయర్సివ్ పవర్, బలవంతపు శక్తి. గన్ను పెట్టి పని చేయించుకుంటే దట్ ఈస్ కోయర్సివ్ పవర్, బలవంతంగా. ఇఫ్ యూ డు నాట్ డూ ఐ విల్ కిల్ యూ, దట్స్ ఆల్. ఓకే, దెన్ ఎక్స్పర్ట్ పవర్, మనకున్న నైపుణ్యం వల్ల, బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పర్టీస్, ఇఫ్ అదర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్పర్ట్ పవర్. దెన్ రిఫరెంట్ పవర్. రిఫరెంట్ పవర్ అంటే మనకున్న, తెలుగులో మీకు చూస్తే అర్థమవుతుంది, ఆదర్శం. మనం ఆదర్శవంతంగా ఉంటే ఆటోమేటికల్లీ పీపుల్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై అస్. మనం తాగుబోతులము, తిరుగుబోతులము, సన్నాసలము అయితే ఎవరు మనల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ చెడిపోతారు. అది మంచి ఆదర్శం అనిపించుకోదు. మన సమాజాన్ని కానీ, మన మిత్రులను కానీ, మన ఇంట్లో వాళ్ళని కానీ మన యొక్క మంచితనం తోటి ప్రభావం చేయగలిగితే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ విత్ యువర్ బిహేవియర్, దెన్ ఇట్ ఈస్ రిఫరెంట్ పవర్. Okay, so these are the 5 kinds of powers, 5 types of powers. Then బాధ్యత, responsibility. Yes, what is responsibility? తెలుగులో ట్రాన్స్లేషన్ కాదు నేను అడిగింది. బాధ్యత అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, వాట్ యు మీన్ బై రెస్పాన్సిబిలిటీ? నిర్వచనం. ఓకే, ఎవరన్నా చెప్పు. కాలేజ్ లో ప్రిన్సిపల్ మేడం ఉంటుంది, విద్యార్థుల పట్ల అయినా సరే ఇంకెవరైనా పట్ల అయినా సరే బాధ్యతగా ఉండడం, కాలేజీ వ్యవహారాలు చూసుకోవడం, బాధ్యత. నేను అడిగేది బాధ్యత అంటే ఏంటి, బాధ్యతగా ఉండటం అంటే ఏంటి అని అడుగుతున్నాను. మళ్ళీ బాధ్యతగా ఉండటం అనేది అంటే అంటే అర్థం అడుగుతున్నాను నేను. బాధ్యత అంటే ఏంటి? ఓకే, అంటే నేను చేయవలసిన విధి ఏదైతే ఉందో, నిర్వర్తించాల్సిన బాధ్యతను నెరవేరిస్తే దాన్ని, ఓకే, నేను నా యొక్క ఏదైతే విధి అప్పగించారో దాన్ని నేను నెరవేరిస్తే దాన్ని బాధ్యతగా ఉండటం అంటారు. ఓకే, సో వాట్ ఎవర్ డ్యూటీ దట్ ఈస్ అసైన్ టు ఎ పర్సన్, ఇఫ్ ద పర్సన్ ఈస్ ఏబుల్ టు ఫుల్ఫిల్ దట్ డ్యూటీ, ఇఫ్ ద పర్సన్ ఈస్ ఏబుల్ టు అకంప్లిష్ దట్ డ్యూటీ, దట్ ఈస్ నోన్ యాజ్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత ఏదైతే, వాట్ ఎవర్ టాస్క్ ఈస్ గివెన్ టు ఎ పర్టికులర్ పర్సన్, ఇఫ్ ద పర్సన్ ఫుల్ఫిల్స్ దట్ టాస్క్, ఇఫ్ దట్ పర్సన్ కంప్లీట్స్ దట్ టాస్క్, దెన్ ద పర్సన్ ఈస్ సెట్ టు బి రెస్పాన్సిబుల్. బాధ్యతాయుతంగా ప్రవర్తించాడు అంటాం. ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే సడన్ గా అంబులెన్స్ వచ్చింది అనుకోండి, మీరు పక్కకు జరుగుతారా జరగరా? అంబులెన్స్ పోవడానికి అవకాశం ఇస్తారా? ఇస్తే మీరు బాధ్యతగా ఉన్నట్టు, బికాస్ దట్ ఈస్ యువర్ డ్యూటీ. మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. ఆ అంబులెన్స్ వస్తే, లేదా పోలీసు వెహికల్ తిరుగుతున్న సైరన్ వస్తుంది, వాళ్ళకు స్పెషల్ సైరన్స్ ఉంటాయి. ఎదురు ఇట్ మేబీ అంబులెన్స్ కావచ్చు, పోలీస్ వెహికల్ కావచ్చు, ఇంకో దానికి కూడా సైరన్ ఉంటుంది. ఏంటది? వెరీ గుడ్, ఫైర్ ఇంజన్. ఫైర్ ఇంజన్ కూడా సైరన్ వస్తుంది. సో అవి ఇచ్చినప్పుడు కంపల్సరీ యూ హ్యావ్ టు పేవ్ ద వే ఫర్ దెమ్. వాళ్ళకు కంపల్సరీ మీ మార్గాన్ని చూపించాల్సిందేనండి. ఓకేనా? సో ఆ విధంగా ప్రవర్తిస్తే మనకు ఏదైతే వాట్ ఎవర్ డ్యూటీ దట్ ఈస్ అసైన్ టు అస్, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ఫుల్ఫిల్ దట్ డ్యూటీ, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు కంప్లీట్ దట్ టాస్క్, వీఆర్ సెట్ టు బి రెస్పాన్సిబుల్. మనం బాధ్యతను నెరవేర్చినట్టుగా దాని యొక్క అకౌంటబిలిటీ. ఇంకొకటి, మీరు అకౌంట్స్ నేర్చుకుంటున్నారు, ఆ అకౌంట్స్ వేరండి,
ఇక్కడ అకౌంటబిలిటీ వేరు. ఇప్పుడు చూడండి, ప్రిన్సిపల్ మేడము గవర్నమెంట్ నాకు జాబ్ ఇచ్చింది, ప్రిన్సిపల్ మేడం టైం టేబుల్ అరేంజ్ చేయించి క్లాస్కు పంపించిందండి. ఈ రోజు ఎంతమంది వచ్చారు అంటే నా దగ్గర లెక్క ఉండాలన్నా వద్దా? నా దగ్గర ఐ హ్యావ్ టు షో అటెండెన్స్ రిజిస్టర్ హూ ఈజ్ ప్రెసెంట్. సడన్ గా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తే, అమ్మ కానీ, నాన్న కానీ, అన్న కానీ, అక్క కానీ ఎవరైనా వచ్చి ఏది ఆ వ్యక్తి ఎన్ని రోజులు కాలేజీకి వచ్చాడు, ఫలానా రోజు ఉన్నాడా లేడా అంటే నేను చూపించాల్సిన బాధ్యత ఉన్నదా లేదనండి? ఐ ఆమ్ అకౌంటబుల్, ఐ ఆమ్ ఆన్సరబుల్. ఓకే, దాన్నే జవాబుదారీతనము అంటాం. ఓకే, ఐ హావ్ టు ఆన్సర్. ప్రిన్సిపల్ గారు పిలిచి అటెండెన్స్ రిజిస్టర్ అడిగితే నాకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందండి, బికాజ్ ఐ ఆమ్ అకౌంటబుల్ టు ఫర్ దట్. అట్లానే ఇది లాస్ట్ యూనిట్ అని చెప్పాను మీకు, 5 యూనిట్లు కంప్లీట్ చేయవలసిన బాధ్యత నాకు ఉన్నది కదా. సో బికాజ్ ఐఎమ్ అకౌంటబుల్. తర్వాత మళ్ళీ మిమ్మల్ని అడిగితే నేను కంప్లీట్ చేసేనా సిలబస్ లేదా అనేది ఐ హ్యావ్ టు షో, ఐ హ్యావ్ టు రిపోర్ట్. ఓకే, బికాజ్ ఐ ఆమ్ అకౌంటబుల్, నాకు జవాబుదారీతనం ఉన్నది. నేను ఇంకొకరికి జవాబు చెప్పాలి, నేను చేశానా, కంప్లీట్ చేశానా లేదా అని. సో దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ ఇట్. సో అకౌంటబిలిటీ రిఫర్స్ టు బీయింగ్ ఆన్సరబుల్ ఫర్ ద అవుట్కమ్ ఆఫ్ అసైన్డ్ డ్యూటీస్. నాకు ఏదైతే విధి అప్పచెప్పారో దాన్ని సక్రమంగా నెరవేర్చానా లేదా అనేది ఇంకొకరికి జవాబు చెప్పాలి. ఐ హ్యావ్ టు గివ్ దెమ్ ఆన్సర్. నా పై ఆఫీసర్స్ వస్తే ఐ హ్యావ్ టు షో ద రికార్డ్స్. సడన్ గా మీతో ఇంటరాక్ట్ అయితే మీరు చెప్తారు కదా, సార్ అసలు చదువు చెప్పాడా, లేకపోతే వచ్చి తాగి తందనాలు ఆడాడా, క్లాసులో డ్యాన్సులు చేశాడా అని. యూ విల్ సే హౌ మెనీ యూనిట్స్ ఆర్ కంప్లీటెడ్. అడిగితే మీరు చెప్తారు, ఆన్సర్ చెప్తారు. సారు ఇప్పుడు 4 యూనిట్లు అయినాయి, 5వ యూనిట్లో నడుస్తున్న సార్ అని చెప్తారు. సడన్ గా ఎవరైనా అధికారి వచ్చి అడిగితే ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? బికాస్ ఐ ఆమ్ ఆన్సరబుల్, ఐ ఆమ్ అకౌంటబుల్. నేను ఆ అకౌంట్ చూపించవలసిన పరిస్థితిలో ఉంటామన్నట్టు దాన్ని అకౌంటబిలిటీ అంట, జవాబుదారీతనం అంట. చూడండి, అధికారము బాధ్యత మీకు చెప్పానండి. మనము ఒక కాయిన్ కు 2 వైపులు ఎలానో అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ బోత్ ఆర్ ది 2 sides ఆఫ్ ఏ సేమ్ కాయిన్. అథారిటీ లేకుండా రెస్పాన్సిబిలిటీ ఉండదు, రెస్పాన్సిబిలిటీ లేకుండా అథారిటీ ఉండదండి. బోత్ ఆర్ 2 sides ఆఫ్ ఏ సేమ్ కాయిన్. ఇప్పుడు మీకు చదువు చెప్పే అధికారం ఉన్నదండి, ఆ చదువు మంచిగా చెప్పే బాధ్యత ఉంటుంది. ఏదో చెప్పాను అంటే ఉత్తగా బోర్డు మీద ఓ 4 అక్షరాలు రాసి యూనిట్ అయిపోయింది అంటే అది నా బాధ్యత ఉన్నట్టానండి? కాదు కదా. మీకు అర్థమయ్యే ఎంతో కనీసం కొద్ది మందికైనా అర్థం కావాలి. మొత్తం అందరికీ అర్థం కాకపోయినా కనీసం కొద్ది మందికైనా అర్థమయ్యేటట్టు చదువు చెప్పగలగాలి. సో అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ 2 sides ఆఫ్ ది సేమ్ కాయిన్. అధికారం లేకుండా బాధ్యత ఉండదండి, బాధ్యత లేకుండా అధికారం కూడా ఉండటం అనేది జరగదు. సో బోత్ ఆర్ కోరిలేటెడ్. వితౌట్ అథారిటీ దేర్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ రెస్పాన్సిబిలిటీ. వితౌట్ రెస్పాన్సిబిలిటీ దేర్ ఇస్ నో అథారిటీ. అధికారం లేకుండా బాధ్యత ఉండదు, బాధ్యత లేకుండా అధికారం కూడా ఉండదండి. మీ ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ మీ మీద అధికారం చెలాయిస్తారు కదా, మరి వాళ్ళు మీకు బాధ్యతగా బట్టలు కొనించడం దగ్గర నుంచి, చిన్నతనంలో మీకు నడపడం నేర్పడం దగ్గర నుంచి, మాటలు నేర్పడం దగ్గర నుంచి అన్ని చేశారు కదా. వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు కాబట్టి మీ మీద అధికారం ఉన్నది వాళ్ళకు. వాళ్ళు ఏమాత్రం బాధ్యతగా లేరనుకోండి, మిమ్మల్ని ఒక మాట అంటే మీరు పడరు. నువ్వు కన్నంత మాత్రం నన్ను గాలికి వదిలేసావు, ఏం చేసామంటారు. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? చాలా మంది అంటున్నారు కదా, తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేసే వాళ్ళు చాలా మంది చూస్తున్నాం కదా మేము పేపర్లలో, వాట్సాప్లలో, అక్కడిక్కడ చూడట్లేదు ఆ వీడియోలు. మంచిగా చూసినప్పుడే అంటున్నారు, ఇక అసలే చూడకపోతే తల్లిదండ్రులను ఏమాత్రం నువ్వు బాధ్యతగా లేవు కాబట్టి నిన్ను చూసే బాధ్యత కూడా నాకు లేదు అంటాం. నీకు అధికారం ఇయ్యను నేను, తల్లిదండ్రిగా నీకు హోదా ఇవ్వను అంటాం. ఓకే, సో బోత్ ఆర్ ది 2 sides ఆఫ్ ది సేమ్ కాయిన్. సో రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు అకౌంటబిలిటీ. బాధ్యత ఉంటే అట్లనే బాధ్యతకు జవాబుదారీతనానికి మధ్య సంబంధం, బాధ్యత జవాబుదారీతనం. సో రిలేషన్షిప్ బిట్వీన్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. సో రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు అకౌంటబిలిటీ. నాకు బాధ్యత ఉంటే నేను జవాబు చెప్పాలి, నాకు బాధ్యత లేకపోతే నేను జవాబు చెప్పను ఎవరికి. ఓకే, సో రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు అకౌంటబిలిటీ. ఏ పర్సన్ ఈజ్ అకౌంటబుల్ ఫర్ హౌ వెల్ ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఎంత సమర్థంగా తన బాధ్యత నెరవేర్చాడో అతను జవాబు చెప్పాలి. సడన్ గా రిజిస్టర్ వచ్చి చూస్తే ప్రిన్సిపల్ గారు నేను ఎన్ని రోజులు క్లాసులు తీసుకున్నాను, ఎంతమంది ఏ రోజు ప్రెసెంట్ ఉన్నారు అనేది ఉండాలి. అది లేకపోతే నేను జవాబు చెప్పలేను కదా, ఈ రికార్డు చూపించకపోతే ఐ కెనాట్ ఆన్సర్. సో నాకు ఇచ్చిన బాధ్యతను
నేను ఏ విధంగా నెరవేర్చాను, ఎంతవరకు నెరవేర్చాను అనేది జవాబుదారీతనాన్ని సూచిస్తుంది. సో టు వాట్ డిగ్రీ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ గివెన్ టు మీ విల్ బి అకౌంటెడ్ ఫర్ ఇన్ ది అకౌంటబిలిటీ. నేను ఎంతవరకు నా యొక్క బాధ్యత నెరవేర్చాను అనేది జవాబుదారీతనాన్ని సూచిస్తుంది. నాకు బాధ్యత అప్పచెప్పారు, నేను జవాబు చెప్పాల్సిన వాళ్లకు జవాబు చెప్పేటప్పుడు ఇగోండి బాధ్యత మీరు ఇచ్చింది ఇది, నేను ఇంతవరకు నెరవేర్చాను అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు అకౌంటబిలిటీ. సో అథారిటీ రిక్వైర్స్ రెస్పాన్సిబిలిటీ. అథారిటీ లీడ్స్ టు రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు అకౌంటబిలిటీ. అధికారం వలన బాధ్యత ఉంటుందండి, అధికారికి బాధ్యత ఉంటుంది. ఇప్పుడు కాలేజీలో ఏదన్నా మంచిగా లేదనుకోండి ఎవరిని అంటారండి? ఎందుకంటే ప్రిన్సిపల్కి అథారిటీ ఉంది, నాకు లేదు కదండి. ఐ డు నాట్ పొజెస్ అథారిటీ, ప్రిన్సిపల్ హ్యాస్ ది అథారిటీ. కాబట్టే బాధ్యత ఉన్నది ప్రిన్సిపల్ గారికి. అథారిటీ ఉంది కాబట్టి బాధ్యత ఉన్నది. బాధ్యత ఉన్నది కాబట్టి ప్రిన్సిపల్ పై స్థాయి వ్యక్తి ఎవరైనా వచ్చి అడిగి, కలెక్టర్ వచ్చారు సడన్ అడుగుతారు ఏంటి ఇది అని అడిగితే నేను కాదండి జవాబు చెప్పేది. హూ ఈజ్ గోయింగ్ టు గివ్ ఆన్సర్? ప్రిన్సిపల్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఆన్సర్. దాన్ని అకౌంటబిలిటీ అంటాం. బాధ్యత ఉన్న వాళ్ళకే అకౌంటబిలిటీ ఉంటుంది, అథారిటీ ఉన్న వాళ్ళకే బాధ్యత ఉంటుంది, బాధ్యత ఉన్న వాళ్ళకే జవాబుదారీతనం ఉంటుంది. సో అథారిటీ లీడ్స్ టు రెస్పాన్సిబిలిటీ, రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు అకౌంటబిలిటీ. ఓకే, అధికార ప్రతినియోగము. సో డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. చూడండి, ప్రిన్సిపల్కు ఉన్న పవర్స్, చాలా పవర్స్ ఉంటాయి. ప్రిన్సిపల్ ఒక్కరికి టైం సరిపోదండి, కాబట్టి కొన్ని పవర్స్ ఏం చేస్తారు, వేరే వాళ్ళకి అప్పచెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బోనఫైడ్ సర్టిఫికేట్ రాయాలి. మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే కాలేజీ స్ట్రెంత్ ఈజ్ 400 స్టూడెంట్స్, 400 మందికి మేడం కూర్చొని సంతకం పెట్టలేరు. కానీ మేడం ఏం చెప్తారు, వైస్ ప్రిన్సిపల్ గారికి ఇస్తారు ఆ పవర్. ఎవరైనా బోనఫైడ్ సర్టిఫికేట్స్ వస్తే యూ సైన్, అట్లానే ఎవరైనా టీసీ కోసం వస్తే యూ సైన్ అని చెప్పి మేడము వైస్ ప్రిన్సిపల్ గారికి పవర్ ఇస్తుంది. తనకున్న కొంత అథారిటీలో కొంత వేరొకరికి అప్పచెప్తుంది. సో దాన్ని ఏమంటామంటే అధికార ప్రతినియోగము అంటాం. సో ఇట్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ పార్ట్ ఆఫ్ ఎ మేనేజర్స్ వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీ అథారిటీ టు సబార్డినేట్స్. తన కింది స్థాయి ఉద్యోగులకు తనకున్న అధికారంలో కొంత అప్పచెప్పడాన్ని, ఒక పనిని నెరవేర్చడానికి తనకు ఆ మొత్తం సమయం సరిపోదు సమయము, కాబట్టి తన కింది స్థాయి ఉద్యోగికి నువ్వు ఈ పని చేసేసేయని అప్పచెప్తాను. సో దట్ ఈస్ నోన్ యాజ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. ఇట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ అసైనింగ్ part of a manager's work to his subordinates, his or her subordinates, or authority to her subordinates, his subordinates, so that work is accomplished. ఒక పని నెరవేర్చడానికి తనకున్న అధికారంలో కొంత భాగాన్ని వేరొకరికి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. అసలు టీసీల మీద, స్టడీ సర్టిఫికేట్ మీద, బోనఫైడ్ సర్టిఫికేట్ మీద సంతకం చేసే అధికారం ఎవరిది? ప్రిన్సిపల్. కానీ అందరికీ సంతకం చేయలేరు. సరే, ఇక్కడ కాలేజ్ అంటే 400 స్ట్రెంత్, మీరు ఖమ్మంలో ఎస్ఆర్ఎండ్ విజయనగర్ కాలేజ్ తీసుకుంటే 5000 స్ట్రెంత్. 5000 స్ట్రెంత్ కు ప్రిన్సిపల్ గారు కూర్చొని సంతకం చేయగలరండి? కాబట్టి ఆ కాలేజీకి 2 వైస్ ప్రిన్సిపల్స్ ఉన్నారు. సైన్స్ కు మొత్తం ఒక వైస్ ప్రిన్సిపల్, ఆర్ట్స్ కామర్స్ సెక్షన్ కు ఒక వైస్ ప్రిన్సిపల్. కాబట్టి సైన్స్ స్టూడెంట్స్ ఎవరు వచ్చినా సైన్స్ వైస్ ప్రిన్సిపల్ సంతకం పెడతారు. సో ఆర్ట్స్ కానీ కామర్స్ కానీ స్టూడెంట్స్ ఎవరైనా వస్తే ఇంకొక వైస్ ప్రిన్సిపల్ సంతకం పెడతారు. అంటే అథారిటీ ఒరిజినల్ గా ప్రిన్సిపల్ లేదు, కానీ అది మొత్తం అతను నెరవేర్చలేడు కాబట్టి కొంత అథారిటీని వేరొకరికి అప్పచెప్పడం జరుగుతుంది. సో దట్ ఈజ్ నోన్ యాజ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, అధికార ప్రతినియోగము, అధికార అప్పగింత అంటారు. డిడ్ యు అండర్స్టాండ్? గుర్తుపెట్టుకోండి, అధికారాన్ని అప్పచెప్పచ్చు కానీ బాధ్యతను అప్పచెప్పలేరు. ఏదన్నా అయితే ప్రిన్సిపల్ని అడుగుతారు. అర్థమవుతుందండి? ఏదన్నా అయితే ప్రిన్సిపల్ ఈజ్ హెల్డ్ అకౌంటబుల్, ప్రిన్సిపల్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. అధికారాన్ని మాత్రమే ఇవ్వచ్చు, బాధ్యతను ఇవ్వలేము. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. అధికార ప్రతినియోగము, అధికార అప్పగింత, అధికార బదలాయింపు. బదలాయింపు కంటే కూడా ప్రతినియోగము అంటాం మంచిది. ఓకే, సో దీస్ ఆర్ ది స్టెప్స్ ఇన్ డెలిగేషన్. అధికారం ప్రతినియోగంలో ఇవ్వండి దశలు: పనులను కేటాయించడం, సో అసైనింగ్ డ్యూటీస్, గ్రాంటింగ్ అథారిటీ అండ్ క్రియేటింగ్ అకౌంటబిలిటీ.
పనులను కేటాయించడం, పనిలో కేటాయిస్తే సరిపోదండి, దానికి తగ్గట్టుగా అధికారం ఇవ్వాలి. దెన్ అల్టిమేట్లీ క్రియేటింగ్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనాన్ని సృష్టించటం. ఇవి 3 కూడా దశలండి, అధికార ప్రతినియోగంలో దశలు. సో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ కు బాధ్యతలు అప్పచెప్తే ఏమి ఇవ్వాలండి, ఏం పని చేయాలో చెప్పాల ముందు. యూ హ్యావ్ టు సైన్ బోనఫైడ్ సర్టిఫికెట్స్ అండ్ టీసీస్. మరి చెప్పినప్పుడు ఏమి ఇవ్వాలండి, అథారిటీ ఇవ్వాలి. సంతకం చేయడానికి గ్రీన్ పెన్నో లేకపోతే ఇంకేదైనా నువ్వు చేయని చెప్పి దానికి సంబంధించిన గ్రాంట్ పర్మిషన్ ఇవ్వాలా అఫీషియల్. అల్టిమేట్లీ జవాబుదారీతనాన్ని సృష్టించడం, ఏమైనా చేయలేకపోతే ఎందుకు చేయలేమని ఎక్స్ప్లెనేషన్ తీసుకోవటం. సో దీస్ ఆర్ ది 3 steps in delegation, that is assigning duties, granting authority and creating accountability. Okay, what are the benefits of delegation? అధికార ప్రతినియోగం యొక్క ప్రయోజనాలు ఏంటి అనేది మనం గమనించినట్లయితే, it develops subordinates, ఉపాధికారుల నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఓకేనా, కింది స్థాయి ఉద్యోగుల యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది. దెన్ ఇట్ రెడ్యూసెస్ మేనేజర్స్ వర్క్ లోడ్. ఆ మేనేజర్ ఒక్కరే పని మొత్తం చేయలేరు కాబట్టి కొంచెం ఇట్ విల్ రెడ్యూస్ ద వర్క్ లోడ్ ఆఫ్ ది మేనేజర్. మేనేజర్ యొక్క పని భారం తగ్గుతుంది. ఇంప్రూవ్స్ డిసిజన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ డిసిజన్సే టాప్ స్థాయిలో ఉంటాయి, మిగిలిన అన్ని చిన్న చిన్న బాధ్యతలు డైలీ రొటీన్ వర్క్స్ వేరొకరికి అసైన్ చేయవచ్చు. సో డిసిజన్ మేకింగ్ విల్ బి వెరీ ఈజియర్ ఫర్ ది టాప్ లెవెల్ మేనేజర్స్. ఓకే, ఇట్ ఎన్హాన్సెస్ ఎఫిషియన్సీ, సామర్థ్యం పెరుగుతుంది. ఒక సంస్థ యొక్క సామర్థ్యం, పనితీరు మెరుగుపడడానికి ఈ అధికార ప్రతినియోగము అనేది దోహదపడుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. So these are the key points you have to remember while delegating authority. Okay, ఏమేంటి, క్లారిటీ ఆఫ్ డ్యూటీస్, పనులు స్పష్టంగా చెప్పాలి నువ్వు ఏం చేయాలి అనేది. when you are delegating authority, it should be clear. The duties that are assigned to a subordinate should be very clear. నీకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు అనేది స్పష్టంగా ఉండాలి. సో క్లారిటీ ఆఫ్ డ్యూటీస్. దెన్ ప్రాపర్ కమ్యూనికేషన్ షుడ్ బి దేర్, సరైన కమ్యూనికేషన్ ఉండాలి, సరైన సమాచారం అందివ్వాలి. ఓకేనా, దెన్ మ్యాచింగ్ అథారిటీ విత్ రెస్పాన్సిబిలిటీ. చెప్పానండి, అధికారం లేకుండా బాధ్యత లేదు, బాధ్యత లేకుండా అధికారం ఉండదండి. సో అథారిటీ షుడ్ బి గివెన్ ఎలాంగ్ విత్ రెస్పాన్సిబిలిటీ. అధికారము అప్పచెప్పాలి, బాధ్యత కూడా అప్పచెప్పాలండి, రెండు విడదీయాలండి. దెన్ అల్టిమేట్లీ ట్రస్ట్ అండ్ మోటివేషన్. ఎవరికైతే అధికారాన్ని అప్పచెప్తున్నామో వాళ్ళ మీద విశ్వాసం ఉంచాలి. యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్, యూ హ్యావ్ టు ట్రస్ట్ దెమ్, యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్ ఆల్సో. వాళ్ళ యొక్క అధికారాన్ని సరిగ్గా వినియోగించే విధంగా వాళ్ళకు తగిన ప్రేరణ ఇవ్వాలి. అలానే మోటివేషన్ ఆల్సో, సరి అయిన విధమైన విశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి వాళ్ళ మీద. ఓకేనా, వాళ్ళను యూ హ్యావ్ టు బి షోయింగ్ ట్రస్ట్ ఆన్ దెమ్, యూ హ్యావ్ టు బిలీవ్ దెమ్. వాళ్ళ మీద నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, వాళ్ళకు తగిన విధంగా ప్రేరణను కలిగించాలి. ఓకేనా, ఆ పని చేసేటట్టుగా. సో దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డెలిగేషన్. అవి లేకపోతే ప్రతినియోగము అనేది సాధ్యం కాదండి. సరైన ప్రతినియోగము, సమర్థవంతమైన ప్రతినియోగము అనేది సాధ్యం కాదు. సో క్లారిటీ ఆఫ్ డ్యూటీస్, ప్రాపర్ కమ్యూనికేషన్, మ్యాచింగ్ అథారిటీ విత్ రెస్పాన్సిబిలిటీ అండ్ ట్రస్ట్ అండ్ మోటివేషన్. అధికార ప్రతినియోగం యొక్క పరిమితులు. దీస్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. ఫియర్ ఆఫ్ లూజింగ్ కంట్రోల్. పని బాగా ఎక్కువ అప్పచెప్పామనుకోండి, రేపు పొద్దున వాడే బాస్ అని చెప్పి మనల్ని అది చేయొచ్చు. మొత్తం పనంతా నేర్చుకొని మనల్ని నువ్వు కాదు పో ఇప్పుడు నేనే బాస్ అనొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ పాసిబుల్. ఫియర్ ఆఫ్ లూజింగ్ కంట్రోల్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. సెవరల్ టైమ్స్ యూ విల్ సీ in a manager's minds, if he does not believe others, he will not give
డెలిగేటరీ పవర్స్ టు అదర్స్, డెలిగేటరీ అథారిటీ టు అదర్స్. దెన్ ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్, సరైన శిక్షణ లేకుండా ఇవి ఇవ్వటం సాధ్యం కాదండి. ఏ పని చేయాలి అనేది, ఏ విధంగా చేయాలి అనేది యూ హ్యావ్ టు ప్రొవైడ్ ట్రైనింగ్ టు యువర్ సబార్డినేట్స్. ఆ శిక్షణ ఇవ్వకుండా నువ్వు నీకు అధికారం అప్పచెప్తే లాభం లేదు. ఓకే, సరైన శిక్షణ ఇవ్వాలి, సరైన కమ్యూనికేషన్ ఉండాలి, సరైన ట్రస్ట్ ఉండాలి. యూ హ్యావ్ టు ట్రస్ట్ అదర్స్, యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ సబార్డినేట్స్. ఓకే, సో దీస్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. సో ఇవ్వండి. సో దీస్ ఫోర్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్. చూడండి, అధికారము, అథారిటీ, పవర్, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. అధికారం, ఇట్ ఈస్ ది, అధికారము అంటే మనం నిజ జీవితంలో అనుకునేది ఎవరి గురించి అనుకుంటామంటే, ఎవరికైతే లెజిటిమేట్ పవర్ ఉంటుందో, చట్టబద్ధమైన శక్తి ఇవ్వబడుతుందో వాళ్ళని అధికారి అంటారు. కలెక్టర్ గారు ఉన్నారనుకోండి, చట్టం ద్వారా అతను ఆ సీట్ లో కూర్చున్నాడు, మామూలు తెలివితేటల వలన కాదండి. చట్టము ఆర్డర్ ఇచ్చింది, దాని ద్వారానే అతనికి అథారిటీ వచ్చింది. ఈ జిల్లా మొత్తం ఎక్కడికైనా పోయి తనిఖీ చేయొచ్చు. యూ కెన్ చెక్ ఎనీ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్. ఓకే, సో అధికారం ఆ విధంగా వస్తుందండి. శక్తి, అధికారం ద్వారా శక్తి ఉండదండి. కొద్దిమందికి అధికారం ఉన్నా శక్తి ఉండదు. శక్తి అంటే ఏం చెప్పాను మీకు? ఇతరులను ప్రభావం చేయగలిగే స్థితి. ఇట్ ఈస్ ద కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. ఇతరులను ప్రభావం చేయటం మన యొక్క శీలతను బట్టి ఆధారపడి ఉంటుంది. శీలం అంటే మంచి నడవడిక. మనం మంచిగా ఉంటే సమాజంలో 10 మంది ఆదర్శంగా తీసుకుంటారు. మనం సన్నాసులం అయితే, దద్దమలం అయితే, చవటలు అయితే ఎవరు మనల్ని ఆదర్శంగా తీసుకోరు. సో ఇట్ ఈస్ ద కెపాసిటీ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. ఓకే, సో అథారిటీ రిఫర్స్ టు ది కెపాసిటీ టు ఇష్యూ ఆర్డర్స్ అండ్ గెట్ ఒబీడియన్స్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళకు ఆదేశాలు ఇచ్చే శక్తి మరియు వారి నుంచి విధేయతను పొందే శక్తిని మనం అధికారము అంటాం. ఓకే, శక్తి అంటే ఇతరులను ప్రభావం చేసే స్థితిని మనం శక్తి అంటాం. నేను ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ళకి బాధ్యత ఉంటుంది. ద పర్సన్ హూ హ్యాస్ అథారిటీ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. అంటే పొద్దున ఏది జరిగినా అధికారంలో ఉన్న వాళ్ళని అంటారు. ఓకే, చివరిలో ఇప్పుడు చూడండి, నిన్న ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది కదా, 19 మంది చనిపోయినారు. బస్సు ట్రక్ ఢీ కొట్టింది కదా, అవునా? తెలియదా? సరే, తెలియకపోతే చాలా బాధాకరమైన విషయం. కానీ నేను ఆ బస్సు ఒక ట్రక్కును ఢీ కొట్టింది. ఏది కంకర టిప్పర్ వచ్చి బస్సును ఢీ కొట్టిందండి. మొత్తం 19 మంది చనిపోయినారు. ఇద్దరు డ్రైవర్లు చనిపోయినారు. మొత్తము డ్రైవర్ సైడ్ ఉన్న వాళ్ళందరూ బస్సులో దాదాపుగా తీవ్రంగా గాయాలైన లేదా చనిపోయినారండి. అందులో ఒకటే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెలు కూడా చనిపోయినారు. పాప 3 అక్క చెల్లెలు చనిపోవటం అనేది జరిగింది. అట్లా చాలా విషాదకరమైన సంఘటన జరిగింది. చూడండి, అది ఇప్పుడు ఎవరిదండి బాధ్యత? చూడండి, దానికి ఇక్కడ రెస్పాన్సిబుల్ ఎవరిది ఉంటుందండి? రెస్పాన్సిబిలిటీ చాలా మందిది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రతిపక్షాలు ఏమంటాయి? అధికార పక్షంలో ఉన్న వాళ్ళది రెస్పాన్సిబుల్ అంటుంది. ఏమంటారు? ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు సరిగ్గా అజమాయిషీ చేయట్లేదు కాబట్టి యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటారు. ఎవరైతే ఇంకా ఇతర వ్యక్తులు ఉన్నారో అసలు అధికారులు సరిగ్గా చెక్ చేయట్లేదు. ఒరిజినల్ గా ఆ కంకర టిప్పర్ ఏదైతే ఉందో దాని కెపాసిటీ ఎన్ని టన్నులు అంటే 30 టన్నుల కంకరను ట్రాన్స్ఫర్ చేయగలదు అది. కానీ 30 టన్నులు కాదు, అందులో 60 టన్నులు పోసారు. అది చెక్ చేయాల్సింది ఎవరండి? మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేయాలి. అది సరిగ్గా చెయ్యరు. ఇక మనం సామర్థ్యానికి మించి మనము వెహికల్స్ నడిపిస్తే రోడ్లు మంచిగా ఉంటాయా? డ్యామేజ్ అవుతాయి. అక్కడ పెద్ద రోడ్డు డ్యామేజ్ అయ్యే ఆ గుంతను తప్పించబోయి టిప్పర్ రైట్ తిరిగింది స్పీడ్గా వచ్చి. టిప్పర్ అంటేనే స్లోగా పోవాలి ఒరిజినల్గా, ఎందుకంటే కంట్రోల్లో ఉండదు. దాంట్లో ఉన్న హెవీ లోడ్ 30 టన్నులు వేసేది 60 టన్నులు వేస్తే ఏం కంట్రోల్ అవుతుందండి డ్రైవర్కి? డ్రైవర్ 50 to 60 కిలోమీటర్స్ స్పీడ్ తోటి పోతున్నాడు. అటు బస్సు డ్రైవర్ కూడా కంట్రోల్లో లేడు. అందులో 40 మంది ప్రయాణికులు ఉండాల్సింది 70 మంది ఉన్నారు తెల్లవారుజామున 6ంటికి. సో అతను బస్సు కంట్రోల్లో లేదు, ఈ డ్రైవర్ కు కంట్రోల్ లేదు. కానీ రెస్పాన్సిబుల్ చేద్దామంటే ఇద్దరు చనిపోయినారు, బోత్ ఆర్ డెడ్. సో అదే అండి బాధ్యత. అధికారంలో ఉన్న వానికి బాధ్యత ఉంటుంది. అక్కడ అధికారంలో ఎవరు కూర్చున్నారు? డ్రైవర్ సీట్లో, వాడికే బాధ్యత ఉంటుంది. కండక్టర్కి ఏం బాధ్యత ఉంటుందండి? ఉంటుంది. కండక్టర్ ఏం చేయగలరు? ఈ కెన్ ఓన్లీ ఇష్యూ టికెట్స్. ఉన్న ప్యాసింజర్లకు సరిగ్గా టికెట్లు ఇష్యూ చేశారా లేదా అనేది అంతవరకే అతని బాధ్యత.
సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అధికారం ఉన్న వాళ్ళకే బాధ్యత అనేది ఉంటుంది. సో అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో బాధ్యత ఉన్న వాళ్ళే ఏం చేయాలి? ఆన్సర్. ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు ఆన్సర్ చేయాలి. వాళ్ళు బతుకుంటే, డ్రైవర్ బతుకుంటే ఆన్సర్ చేయించేవాళ్ళు. ఎందుకు స్పీడ్గా పోతున్నావని. మనలో కూడా చాలా మంది అడ్డగోలు స్పీడ్గా పోతుంటారు. చూడండి దయచేసి, మన మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు 19 మంది అంటే 19 కుటుంబాలు. 19 కుటుంబాలు, 19 ఇంటూ మొగుడు పెళ్ళాం అయితే అటువైపు కుటుంబంలో మొత్తం సఫర్ అయితే, ఇటువైపు కుటుంబాలు మొత్తం సఫర్ అయితే సుమారు 40-50 కుటుంబాలు సఫర్ అయితే వాళ్ళు బతుకున్నంత కాలం సఫరింగ్. ఓకే, సో ఆల్వేస్ అథారిటీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, దే ఆర్ క్లోజ్లీ రిలేటెడ్. ఓకే, so that's all. The remaining topics in the next class I will check. Okay? So you can see, meaning of authority is over, power is over, responsibility and accountability are over, delegation of authority is over. Now in the next class we will learn decentralization of authority and about coordination. ఇంకా మూడు టాపిక్స్ ఉన్నాయి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ, కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్. దట్స్ ఆల్. ఈ 3 మాత్రమే ఉన్నాయండి. ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ try to complete the next topics. Okay, so thank you very much dear students. Okay.